నమస్కారం, నా పేరు షణ్ముగసుందరం. నేను ఈ కోకోమేక్స్ 4 నెలలుగా వాడుతున్నాను. ఇంతకు ముందు రాలిపోతున్న పాల పువ్వులు ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు వచ్చే పాల పువ్వులు చాలా పొడవుగా ఉండి ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు చెట్టు ఎండిపోయే స్థితిలో ఉండేది. ఇప్పుడు కొద్దిగా చిగురిస్తోంది. ఇది వాడితే దాని పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందని అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మందు చాలా ప్రభావవంతంగా ఉంది. నేను దీనిని నిరంతరం వాడుతున్నాను. 4 నెలలుగా నెలకు ఒకసారి చెట్టుకు ఒక 100 మిల్లీలీటర్ల చొప్పున వాడుతున్నాను. నీరు పెట్టిన తర్వాత అదే తడి నేలపై చెట్టుకు ఒక 100 మిల్లీలీటర్ల చొప్పున మందు పోస్తున్నాము. ఇప్పుడు వచ్చే పాల పువ్వులు మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయి. నమస్కారం, నా పేరు షణ్ముగసుందరం. నేను తిరుపూర్ జిల్లా కుపంపాలయం గ్రామంలోని వెల్లచెట్టిపాలయం వాసిని. నేను ఈ కోకోమేక్స్ 4 నెలలుగా వాడుతున్నాను. ఇంతకు ముందు రాలిపోతున్న పాలలాంటి మొక్కలు ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు వచ్చే కాండాలు పొడవుగా ఉండి ఎక్కువ చిగుళ్లు వస్తున్నాయి. వేరొకరి సూచనతో దీనిని వాడటం ప్రారంభించాను. 4 నెలలుగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముందు చెట్టు ఎండిపోయే స్థితిలో ఉండేది. ఇప్పుడు కొద్దిగా చిగురిస్తోంది. ఇంకా వాడితే మరింత మెరుగుదల కనిపిస్తుంది. ఈ మందు చాలా ప్రభావవంతంగా ఉంది. నేను దీనిని కొనసాగిస్తూ వాడుతున్నాను. నేను చెట్టుకు పెద్దగా నిర్వహణ చేయను. నీళ్లు మాత్రమే పోస్తాము. వేరే పనుల వల్ల పూర్తి సంరక్షణ చేయలేము. అయినా ఇప్పుడు ముందు కంటే మంచి స్థితిలో ఉంది. మేము ఎరువుగా ఆవు పేడ వాడుతున్నాము. ఇప్పుడు కోకోమేక్స్ కూడా ఇస్తున్నాము. నెలకు ఒకసారి ప్రతి చెట్టుకు ఒక 100 మిల్లీలీటర్లు వాడుతున్నాను. నీరు పోసిన తర్వాత అదే తడి మట్టిలో ప్రతి చెట్టుకు ఒక 100 మిల్లీలీటర్లు పోస్తున్నాము. ఇవి ఆంధ్ర రకం చెట్లు. సుమారు 15 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు వచ్చే కొమ్మలు పొడవుగా ఉండి ఎక్కువ రెమ్మలతో ఉన్నాయి.